మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. చూసావా? అందరూ మరణిస్తారని విని లజ్జా విహీనుడి వరలో మునిగిన ఇవి యుద్ధం కోలేవు. యుద్ధానికి అలాగే మృత్యువుకి అయినా దాక్కున్నావు. భీమస్ మా అన్న కేవలం ఏ ఒక్కరితో యుద్ధం చేయడం. నువ్వు గాని మేమందరం మా ఆనందంగా పృథ్వీ అవుతుంది, ఇక హస్తినాపురం అవుతుంది, ఇక మేమందరం వనవాసం. అగ్రజ, నువ్వీ శస్త్రాల ఎన్నుకునే అవకాశం ఇచ్చినప్పటికీ ఎలా ఉన్నాడు? అగ్రజ, దీనికి కేవలం కడమే అలవాటు. ఒకవేళ ఇతడు గదా యుద్ధం చెయ్యాడు. అతను గదనే ఎన్నుకుంటే అతనికి తెలుసు నా చేయవలసి వస్తుందని. నాతో యుద్ధం ఎంత నా చేతుల్లోంచి తప్పించుకోలేడని అతనికి తెలుసు. ఈ పిరికివాడు నాతో ఏమి యుద్ధం చేయగలడు? దానికి ఇతనికి తన ప్రాణాలను ధైర్యం ఉండుంటే వీని స్థానంలో వీని సోదరుల్లో ఎవరైనా జీవించుండేవారు.
వీనికి సదా తన ప్రాణాల చింత ఎక్కువ. ఎప్పుడు ఏ సోదరుని రక్షణకి తన ముందుకు రాలేదు. తన ఎదురుగానే వారందరినీ చంపుకున్నాడు. ఇతడు నాతో ఏం యుద్ధం చేస్తాడు? భీమసేన! వీని ఎదురుగానే నేను దుశ్శాసనుని వధించాను. ఇతడు అగ్రజుడై ఉండి కూడా దుశ్శాసనుని రక్షించలేదు. ఇంకే సోదరుడైనా అయ్యుంటే తన సోదరుడి వధకు ప్రతీకారం తీర్చుకోవడానికి నాతో యుద్ధం చేసి నన్ను వధించడానికి సిద్ధమయ్యేవాడు. కాని ఇతడు ఒక భీరువు. ఇతడు నాతో ఏం యుద్ధం చేస్తాడు? ఇతడు నిండు సభలో కేవలం ఒక అమాయక స్త్రీని పరాభవించగలడు, కానీ నాతో యుద్ధం చేయలేడు. ఇతడు శకుని అడ్డం పెట్టుకుని ద్యూతం ఆడగలడు, కానీ యుద్ధం చేయలేడు. ఇతడు పిరికివాడు, నపుంసకుడు. ప్రలాపించకు భీమసేన! నీ నిందలు నేను సహించను. నువ్వు నా వీరత్వాన్ని అవమానించావు. నేను యుద్ధం చేస్తాను, యుద్ధం చేస్తాను. భీమసేన! భీమసేన, నేను నీతోటే యుద్ధం చేస్తాను, నీతోటే. నేను పితామహుడు, ద్రోణుడు, శల్యుడు, కర్ణుడు, శకుని మామ, నా సహోదరులు, మిత్రులు, బంధువులు, అందరి యోధుల వధకి ప్రతీకారాన్ని నీ మీదే తీర్చుకుంటాను భీమసేన, నీ మీదే తీర్చుకుంటాను. చాలా పెద్ద తప్పు చేశావు కుమారా, చాలా పెద్ద తప్పు. నువ్వు యుధిష్ఠిరున్నో సహ యుద్ధం చెయ్యడానికి ఎన్నుకోవలసింది భీముణ్ణి కాదు. నువ్వు సాక్షాత్తు మృత్యువుతో గదా యుద్ధం చెయ్యడానికి నిర్ణయించుకున్నావు. అదే యుధిష్ఠిరుని రణనీతి మహారాజా. తన శత్రువుని జీవించి ఉండనియని రణనీతి. మహారాజా, దుర్యోధనుడు తన్ని శరణు కోరడం యుధిష్ఠిరునికి అస్సలిష్టం లేదు. దుర్యోధనుడు అలా చేసినట్లయితే వానికి అభయం ఇయ్యడం తప్ప యుధిష్ఠిరునికి వేరే గత్యంతరం ఏమీ లేదు. భీమసేన, ప్రతీకారావేశానికి లోనై నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ఒక్కడు గుర్తుంచుకో, ఆ దుర్యోధనుడు సాధారణ గదాధరుడు కాడు. మీరిరువురు ఒకే గురువుకు శిష్యులు. బలరాముడు మీ ఇరువురిని గొప్ప గదాధరులను గావించాడు. ఎవరు శ్రేష్ఠ గదాధరుడో అది నేడే నిర్ధారణ అయిపోతుంది. నేడు ఈ పాండవ ఆగర్భ శత్రువునకు శాశ్వత నిద్రను ప్రసాదిస్తాను. నేడు యుధిష్ఠిర మహారాజుకు అంతిమ విజయం చేకూరుస్తాను. అవును భీమసేన, నాకు తెలుసు. నేడు నీవు నీ ప్రతిజ్ఞను అవశ్యం నెరవేర్చుకుంటావు. ఆ దుర్యోధనుని ఊరుగులు విరిచి వానిపై పగ తీర్చుకుంటావు. ఇది నా దృఢమైన విశ్వాసం. దుర్యోధన, నేటి ఈ అంతిమ యుద్ధంలో నువ్వు నీ తండ్రి ధృతరాష్ట్రుడు ఇరువురి వంచన, కపటం, అలాగే ప్రతి ఒక్క అపరాధానికి ప్రతీకారం తీర్చుకుంటాను. భీమసేన, ప్రేలాపన కట్టిపెట్టి నాతో యుద్ధం చేయి. యుద్ధం తనివి తీరా యుద్ధం చేయి. ఎందుకంటే రేపటి నుంచి ఎవరితోనూ యుద్ధం చేయలేవు. నేను నిన్నీ రోజు వధించి ఈ ధరిత్రి భారాన్ని తగ్గిస్తాను. నీ సోదరులందరినీ జీవితాంతం వనవాసానికి పంపిస్తాను. ఓరి దురహంకారి, నీ విషపూరిత నాలుక సదా విషవాకులే పలుకుతుంది. ఈ విషపూరిత నాలుకే కురువంశంలోని సమస్త యోధుల్ని బలి తీసుకుంది.
సారథి, నువ్వు ఈ వేగంతో రథం పోనిస్తే నేను కురుక్షేత్రం చేరుకోవడానికి వచ్చే జన్మ దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. త్వరగా పోనీ. తమ ఆజ్ఞ. కేశవ, దుర్యోధనుడు భీముడు చేస్తున్న యుద్ధం చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే సాక్షాత్తు ఇద్దరూ మృత్యురూపం ధరించినట్టుగా ఉంది. నేడు సూర్యాస్తమయంలోగా ఈ యుద్ధ ఫలితం తేలేట్టుగా లేదు. లేదు పార్థ, నేడు సూర్యుడు కూడా ఈ యుద్ధ సమాప్తానికి ముందే అస్తమించడు. నకుల, దుర్యోధనుడి ఈ భయంకరమైన ఆవేశాన్ని చూస్తుంటే నాకు శుక్రాచార్యుల వారి నీతిశాస్త్రం గుర్తుకొస్తోంది. ఆయన ఏమన్నారో తెలుసా? తన మృత్యు భయంతో ఒక యోధుడు ఎప్పుడైతే రణభూమిని వదిలి పారిపోయి మళ్లీ అతడు వివశుడై రణభూమికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు, తన శత్రువుతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు, అప్పుడు అలాంటి శత్రువుతో యుద్ధం చేసే యోధుడు సావధానంగా ఉండాలన్నాడు. అంటే ఆయన చెప్పిన దానికి అర్థం ఏమిటంటే, అలాంటి యోధుడు తన ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకుని యుద్ధం చేస్తాడు. నేడు దుర్యోధనుడు కూడా ఆ సంకల్పంతోటే యుద్ధం చేస్తున్నాడు. జయిస్తాడు, లేక తన ప్రాణాల్ని ఒడ్డుతాడు. భళా భీమసేన భళా.
ద్వారకాధీశ, మీ అగ్రజులు వస్తున్నారు. మధుసూదన, బలదేవులా? కృష్ణ, బలదేవా, కృష్ణ, 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 ప్రణామం బలదేవా. కృష్ణ, మనం ఈ యుద్ధాన్ని ఆపు చేయాలి. కృష్ణ, నా శిష్యుల్లో ఒకరి చేతిలో ఒకరు మరణించడం నాకు ఇష్టం లేదు. ఇక కౌరవ పుత్రుల్లో దుర్యోధనుడు ఒక్కడేగా బతుకున్నాడు. ఆ ఒక్క దుర్యోధనుని పాండవ ద్వేషం కారణంగానే ఈ మహాయుద్ధం ప్రారంభమైంది. ఆ ఒక్క దుర్యోధనుని కారణంగానే కురువంశ మహా వినాశనం జరిగింది. కానీ కృష్ణ, వాళ్ళ సంపూర్ణ వినాశనాన్ని మనం ఆపగలుగుతాంగా. కృష్ణ, నేను గనక ఆదేశిస్తే దుర్యోధనుడు నా మాటని కాదనడు. యుధిష్ఠిరుడు కూడా నా ఆజ్ఞని పాలిస్తాడు. బలదేవా, కానీ కానీ వాణి అంటూ నువ్వు నన్ను ఆపలేవు. నేను ఈ యుద్ధాన్ని ఆపడానికి వెళ్తున్నాను. అగ్రజ, ఒక్క మాట. అగ్రజ, భీమసేన, భీమసేన! బలదేవా, ఆగండి. భీమసేన, గదాయుద్ధంలో నా ప్రహారం చేయకూడదు. ఈ సిద్ధాంతం తెలిసిండి కూడా నువ్వు దుర్యోధనుడు తొడ మీద ఎలా ప్రహారం చేశావు? నన్ను, నీ గురువుని అవమానం చేశావు. గదా విద్యని అవమానించావు. వాణ్ణి, నీలాంటి వాణ్ణి. ఆగండి బలరామా, ఆగండి. భీముడు చేసిన ఈ పాపానికి నేను శిక్ష విధించకుండా ఉండను కృష్ణ. అతను అధర్మం చేశాడు, అన్యాయం చేశాడు. ఇతడి పాప అవశ్యం విధిస్తాను. దేవా, ఏమిటి అలా మాట్లాడుతున్నారు బలదేవా? భీమసేనుడు ఏ అధర్మము చెయ్యలేదు, ఏ అన్యాయము చెయ్యలేదు, ఏ పాపము చెయ్యలేదు. కృష్ణ, అవును బలదేవా, అతడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటే అది పాపమా, అధర్మమా? భీమసేనుడు కేవలం తన ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నాడు. దానిని అతడు ఆ జ్యూత సభలోనే చేశాడు. అప్పుడు ఈ దుర్యోధనుడు ద్రౌపదిని అవమానిస్తూ ఆమెకు తన అంకసీమను చూపించి దానిపై కూర్చోమని అన్నాడు. అప్పుడు భీమసేనుడు దుర్యోధనుడి ఊరువులు రెండింటినీ విరిచివేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నీవే చెప్పు బలరామా, ఇందులో అధర్మమేమున్నది, ఇందులో అన్యాయమేమున్నది, ఇందులో పాపమేమున్నది? పాపాన్ని ఈ దుర్యోధనుడే చేశాడు, అధర్మాన్ని ఈ దుర్యోధనుడే చేశాడు, అన్యాయాన్ని ఈ దుర్యోధనుడే చేశాడు. అయినా భీముడు ఈ విధంగా ప్రహారం చేసి ఉండకూడదు. ఇతడు గదా విద్య సిద్ధాంతాల్ని అవమానించాడు. శాంతించు బలదేవా, భీమసేనుడు రణభూమిలో తన శత్రువుపై దాడి జరిపి తన ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నాడు. అంతే, ఇందులో ఏ అధర్మమూ లేదు. అవును బలదేవా, ధర్మ మార్గాన చరించే ప్రతి ఒక్క మానవుడు నా స్వంతమే.
వాని వ్యధ నా వ్యధ, వాని దుఃఖం నా దుఃఖం. అందుకనే బలదేవా, నీ క్రోధాన్ని అదుపులో ఉంచుకో. గుర్తు చేసుకో నీవెవరివో, దేనికోసం నువ్వీ భూలోకంలో అవతరించావో దానిని జ్ఞప్తికి తెచ్చుకో. మనం అధర్మాన్ని అధర్ముల్ని వధించడానికి భూలోకంలో అవతరించాం. ప్రభు, నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. క్రోధావేశాల్లో పడి నేను తమని గుర్తించలేకపోయాను. ఇక నేను తమ నుండి దూరంగా ఉండలేను ప్రభు. పదండి నాతోటి ద్వారకకి రండి ప్రభు. లేదు బలరామ, నీవు వెళ్ళు. నేను శీఘ్రమే ద్వారకకు చేరుకుంటాను. తమ ఆజ్ఞ ప్రభు. దుర్యోధన! దుర్యోధన! మహారాజా! మహారాజా, నా దుర్యోధనుడు మరణించాడు. నా పుత్రుడు మరణించాడు. నా 9 పుత్రుల్ని కురుక్షేత్ర ధరణి బలి తీసుకుంది. నాకు గర్భశోకాన్ని కలిగించింది. నా మాతృత్వాన్ని శూన్యం చేసింది. దుర్యోధనుడితో పాటు నా సర్వస్వాన్ని కోల్పోయాను మహారాజా. నా సర్వస్వాన్ని కోల్పోయాను. ఆగు భీమసేన, ఆగు. చూడగా ఇతను మరణించినట్టున్నాడు. దుర్యోధనుడిప్పుడు జీవించలేడు. ఇతడు మరణించాడు. దుర్యోధనుడు మరణించాడు. దుర్యోధనుడు వధింపబడ్డాడు. మనం ఈ యుద్ధంలో జయించాం. మనం జయించాం. దుర్యోధనుడు వధించబడ్డాడు. మనం జయించాం. దుర్యోధనుడు వధించబడ్డాడు. దశ దిశలారా, నక్షత్రాలారా, యక్షులారా, దేవతలారా, నేను ఈ మహాయుద్ధపు అంతిమ పర్వాన్ని ఈ దుర్యోధనుడి రక్తంతో లిఖించి పూర్తి చేశాను. నేటితో ఈ యుద్ధం సమాప్తమైంది. పాండవులు జయించారు. పాపాత్ముడు దుర్యోధనుడు సార్వభౌముడు కావాలనే కలలు కంటూ శాశ్వతంగా నేలకూలాడు. మృత్యువడిలో సుదీర్ఘ నిద్రకి వెళ్ళాడు. అవును భీమసేన, అవును. కానీ మన ఉద్దేశం దుర్యోధనుణ్ణి వధించడమే. అది మనం పూర్తి చేశాం.
ఇప్పుడు మనం పూర్తిగా విజయాన్ని సాధించాం. అందుకని మనం దుర్యోధనుడి శవాన్ని అగౌరవించడం ఉచితం కాదు. అర్జున, ఈ సమయాన నా ఆనందానికి అడ్డు రాకు. ఈ దురాత్ముడైన దుర్యోధనుడు నాకు సదా మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే నేను నాకు వీడి శరీరాన్ని పాదతాడనం చేస్తుంటే ఆనందం కలుగుతోంది. హ్మ్. భీమసేన, నీ క్రోధాన్ని అదుపులో ఉంచుకో. హ! అలాగే ఒక యోధుడిలా ప్రవర్తించడం నేర్చుకో. ఏ యోధుడు ఇలా శవంపై నుంచుని విజయోత్సవాన్ని జరుపుకోడు. అవును, మనం విజయోత్సవాన్ని జరుపుకోవాలంటే ఇంకొక చోటికి వెళ్ళి జరుపుకుందాం. అవును భీమసేన. ఏమిటి, నా కుమారుడు జీవించే ఉన్నాడా? అవును మహారాజా, యువరాజు దుర్యోధనుడు జీవించే ఉన్నాడు. ఆ? మరి పాండవులు? మహారాణి, ఏ విధంగా యువరాజు దుర్యోధనునికి జలస్తంభన విద్య తెలుసో అదే విధంగా ఆయనకి ఎక్కువసేపు శ్వాసని స్తంభింపచేసే విద్య కూడా తెలుసు. అంటే దుర్యోధనుడు ఆ విద్యని ప్రయోగించి శ్వాసను బంధించి పాండవుల్ని భ్రమింపజేశాడు. మన పుత్రుడు బతికే ఉన్నాడు గాంధారి. మన కులదీపకుడు బతికే ఉన్నాడు. మన కులదీపకుడు. యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి. యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి. మామ, ఆ శంఖారావాన్ని విన్నావా? విన్నాను అశ్వత్థామ. అయినా హఠాత్తుగా ఈ శంఖారావాన్ని ఆపై రణభేరిని ముగించడంలో అర్థమేమిటి? బహుశా వాళ్ళు యువరాజు దుర్యోధనుణ్ణి కనుక్కుని ఉంటారు. పాండవులందరూ కలిసి యుద్ధానికి పిలుస్తున్నారేమో. అవును, నీ అంచనా సరైనదే కృతవర్మ. అయితే ఇప్పుడు మనం వెంటనే యువరాజుకు సహాయం చేయవలసి ఉంది. అతడిప్పుడు ప్రమాదంలో ఉండి ఉండవచ్చు. రామామా. ఆగు, ఆగు అశ్వత్థామ, ఆగు. త్వరపడి చేసే నిర్ణయాలు ప్రమాదం కలిగించొచ్చు. ఇప్పుడు మనం మామూలు పరిస్థితుల్లో లేవు. అందుచేత ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు మామా నీవు? అక్కడ యువరాజు దుర్యోధనుడు శత్రువుల మధ్య ఒంటరిగా ఉండి ఉంటాడు. ఇక్కడ మనం ప్రాణరక్షణ కోసం ఆలోచించదమా? లేదు, మనం తక్షణమే అతనికి సాయం చేయడానికి వెళ్ళవలసిందే. అశ్వత్థామ, ఒకవేళ మన సందేహం తప్పు కావచ్చుగా. బహుశా పాండవులు శంఖధ్వనితో మనల్ని భ్రమింపజేసుండొచ్చుగా. ఇది వాళ్ళు పన్నిన పన్నాగమయ్యుండొచ్చు. మనం భ్రమపడి ఏదో విధంగా బయటకొచ్చి పట్టుబడిపోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నిరీక్షించాలి. రాత్రయ్యే వరకు నిరీక్షించాలి. అప్పుడు నిషేధిలో సరోవరానికి వెళ్ళి
నిజమేమిటో తెలుసుకుందాం. తరువాత యువరాజుతో మంతనాలు జరిపి రేపు ఏం చెయ్యాలో ఆలోచించుకుందాం. అర్థమైందా? పదండి వెళ్దాం. కేశవ, నువ్విలా నన్ను విడిగా ఇంత అర్ధరాత్రి ఏకాంతంగా ఎందుకు తీసుకొచ్చినట్టు? ముందు కిందికి దిగు, తర్వాత చెప్తాను. పార్థ, కిందికి రా, త్వరగా రా. నీ గాండివాన్ని కూడా తీసుకురా. ఏమిటి ఆలోచిస్తున్నావు పార్థ? నీ గాండీవాన్ని, నీ బాణాల తూణీరాన్ని తీసుకుని శీఘ్రమే కిందకి దిగిరా. కానీ కేశవ, పవనపుత్ర, ఇప్పుడు నీవు మా ముందు ప్రత్యక్షం కావాలి. ప్రణామం ప్రభు. ప్రణామం పాండునందన. ప్రణామం పవనపుత్ర. కేశవ, నా అహంకారాన్ని తొలగించడానికి వచ్చిన హనుమంతుడు ఆయనిచ్చిన దర్శనము వృద్ధ రూపంలో ఉంది. నువ్వు బాణాలతో నిర్మించిన వంతెన పరిస్థితిని చూసి నీకు అర్థమయ్యే ఉంటుంది. శ్రీరామచంద్రుడు బండరాలతో సేతు ఎందుకు నిర్మించాడని. కపివర, నీవు జయించినావు, నేను ఓడినాను. మరిప్పుడు యువకుళ్లా కనిపిస్తున్నాడు. పార్థ, పవనపుత్రుడు వృద్ధ రూపాన్ని ధరించాడు. అప్పుడే కదా అతన్ని ఎవరు గుర్తుపట్టలేరు. పవనపుత్రుణ్ణి సీతాదేవి చిరంజీవిగా, అమరుడిగా ఉండమని ఆశీర్వదించింది. అలాంటప్పుడు ఇతడు వృద్ధుడెలా అవుతాడు? అదీగాక భీమసేనుని, బలరాముని అహంకారాలను తొలగించాడు. అప్పుడు కూడా అదే రూపాన్ని ధరించాడు. గుర్తున్నదా పవన్? ప్రభు, వనంలోని నాటి దృశ్యాన్ని నేను ఎలా మర్చిపోగలను? నా ఆకాంక్షని పూర్తి చేయడం కోసమని తమరు, రుక్మిణీమాత, బలరాముడు కలిసి నాకు రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణుల రూపంలో దర్శనాన్నిచ్చారు. ప్రభు, ఇప్పుడు తమరు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. నాదొక్క విన్నపం. మీ ముగ్గురు కలిసి తమ తమ త్రేతాయుగ రూపాల్లో దర్శనాన్నిచ్చి నన్ను అనుగ్రహించండి. నా రామచంద్ర ప్రభు, నా సీతామాత, నా లక్ష్మణస్వామి, ఈ ముగ్గురిని ఒక్కసారి దర్శించుకుంటే నా జీవితం సఫలం అవుతుంది. నా జన్మ ధన్యం అవుతుంది ప్రభు, ధన్యం అవుతుంది. తథాస్తు.
ప్రభు, నేను ధన్యుడనయ్యాను. ఒక మహాభయానక మహాయుద్ధం జరగనున్నది. ధర్మముల నడుమ జరగబోవు ఆ యుద్ధంలో మహామహావీరుల మనోబలం చెదిరిపోతుంది. కురుక్షేత్రంలో జరగబోవు ఆ మహాయుద్ధం ఎటువంటి ధర్మేతిహాసాన్ని రచిస్తుందంటే అది మానవుణ్ణి ప్రతి యుగంలోనూ సత్యమార్గంలో నడిపింపచేస్తుంది. పవనపుత్ర, నీ కంట తడిందులకు. ప్రభు, తమ నుంచి దూరం అయ్యే సమయం ఆసన్నమైంది. మరల నాకు తమ సేవాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో. ఈ యుద్ధం జరిగిన 18 దినాలు తమ సమక్షంలోనే, తమ సమీపంలోనే ఉంటూ తమ దర్శనం చేసుకోగలిగాను. కానీ ఇప్పుడు తమ దర్శనం నుంచి, తమ సాంగత్యం నుంచి దూరం కావాలి. ఆ దుఃఖం కారణంగానే కళ్ళు చెమర్చాయి. పవనపుత్ర, నా అవజ్ఞతను మన్నించండి. తమరన్నట్లుగా 18 దినాల పాటు ఈ మహాయుద్ధంలో తమరు మాతో ఉన్నారా? అవును. ఈ ప్రశ్నకు సమాధానం నీకు నేను చెప్తాను అర్జున. ఈ మహాయుద్ధం ప్రారంభానికి ముందు నేను నీ రథసారథిగా ఉండే బాధ్యతను స్వీకరించిన తరువాత హనుమంతుణ్ణి ఆవాహన చేశాను. హనుమంతుణ్ణి నేను ఈ యుద్ధంలో ధర్మానికి సాయం చెయ్యమని పిలిచాను. ధర్మానికి విజయాన్ని చేకూర్చడానికి అతడిని నీ రథంపై ఆరూఢుణ్ణి గావించాను. పార్థ, ఈ యుద్ధంలో నీకు విజయం చేకూర్చడంలో పవనపుత్రుని ప్రమేయం విశేషంగా ఉంది. ఇతడే శత్రువుల అస్త్రశస్త్రాల నుండి నీ రథాన్ని రక్షించాడు. ప్రభు, నేను రథం మీద అప్రత్యక్ష రూపంలో ఆరూఢుణ్ణై శస్త్రాస్త్ర ప్రయోగాల్ని అవశ్యం ఆపగలిగాను. కానీ అంగరాజైన కర్ణుడి అస్త్రాల్ని నేను ఆపలేకపోయాను. దాని గురించి దుఃఖిస్తున్నాను. కానీ రథం సురక్షితంగానే ఉందిగా? పవనపుత్ర, రథం నుండి నీవు నీ ధ్వజాన్ని తొలగించు. తమ ఆజ్ఞ ప్రభు. చూశావుగా పార్థ, అంగరాజైన కర్ణుని అస్త్రముల ప్రహార పరిణామం. భళా అంగరాజా, భళా. కేశవ, నీవు సరిగ్గానే చెప్పావు. అంగరాజైన కర్ణుడు ఒక మహాపరాక్రమవంతుడు. పార్థ, నేను నీ ఈ రథాన్ని నా మాయాశక్తితో నిలిపి ఉంచాను. లేదంటే ఇది కురుక్షేత్రంలో అప్పుడే ధ్వంసమైపోయి ఉండేది. ప్రభు, ఇక నాకేమి ఆజ్ఞ? ఇప్పుడు యుద్ధం సమాప్తమైపోయింది.
అందుకని నేను నీకు ఈ యుద్ధానికి సంబంధించి నీ ఈ బాధ్యత నుండి విముక్తుణ్ణి గావిస్తున్నాను. నేనే నీకిది అప్పగించాను. నీవు నీ బాధ్యతను కడు చక్కగా నిర్వర్తించి నన్ను అతి ప్రసన్నుణ్ణి చేశావు. అవును పవనపుత్ర, అతి ప్రసన్నుణ్ణి చేశావు. పార్థ, నీ పాండవ సైన్యంలో పరోక్షంగానైనా అందరికంటే శ్రేష్ఠుడనే యోధునకు వీడ్కోలు పలుకు. అవశ్యం కేశవ. వీరపవనపుత్ర, ఈ మహాయుద్ధంలో తమరి సహాయ సహకారాలకి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. లేదు పార్థ, ఇది నా సౌభాగ్యం. ప్రభువుకి పరమమిత్రుని సేవించుకునే అవకాశం కలిగింది. ప్రణామం ప్రభు. ప్రణామం పార్థ. కేశవ, నేడు నాకు అర్థమైంది. ఏ మానవుడైనా, ఎంతటి శక్తివంతుడైనా, ఎంత తెలివైనవాడైనా, అతడి శక్తియుక్తుల గొప్పదనం భగవంతుని ముందు శూన్యంతో కూడా సమానం కాదు. అతడెవరైనా, అస్తిత్వం ఎలాంటిదైనా, అది కేవలం భగవద్ అనుగ్రహమే అవుతుంది. హే సర్వేశ్వర, తమ ఈ తుచ్చ భక్తుడు తమ లీలలకి దాసోహం అంటున్నాడు. మీరు త్వరగా అడుగులు వేయండి. మనం సరోవరం దగ్గరికి చేరుకోవాలి. మామ, యువరాజు క్షేమంగానే ఉంటాడుగా? అవశ్యం అశ్వత్థామా, అవశ్యం. నీవెందుకు చింతిస్తున్నావు? నాకెందుకో నా మనసులో అపశకునాలు పొడచూపుతున్నాయి. నేను అనుక్షణం యువరాజు క్షేమం కోసం ప్రార్థిస్తున్నా. అలా చూడండి, సరోవరం వచ్చింది. పదండి. పదండి. మామ, అది ఎవరిదో మూలుగులా ఉంది. మామా, బహుశా ఇది మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. విను, పాండవుల గుప్తచరుడు ఉండొచ్చు. మామ, అది అది యువరాజు మూలుగులా ఉంది. యువరాజా, బహుశా అనర్థం జరిగి ఉంటుంది అశ్వత్థామా, అనర్థం జరిగి ఉంటుంది. యువరాజా, 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 తమరు ఈ స్థితిలోనా? మనం యువరాజుని ఒంటరిగా వదిలిపెట్టి ఉండకపోతే, నేను తమన్ని యుద్ధ భూమిని వదిలేయమని సలహా ఇవ్వకుండా ఉండుంటే నాకేం తెలుసు? నా సలహా ఏం మీకిలా ప్రాణాంతకం అవుతుందని. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది యువరాజా. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. మీ ప్రాణాలను రక్షించడమే మా జీవిత లక్ష్యం యువరాజా. తమకే ఆపద కలగకుండా చూడాలనుకున్నాం, కానీ ఆ పని చెయ్యలేకపోయాం. మా ఎదురుగా మా మహారాజు రక్తసిక్తమై నేలవాలిపోగా మేమింకా జీవించి ఉన్నాం. అసహ్యం వేస్తోంది మా జీవితాల మీద, అసహ్యం వేస్తోంది మా వీరత్వం మీద, అసహ్యం వేస్తోంది మా మైత్రి ధర్మం మీద. యువరాజా, తమరి స్థితికి రావడానికి కారకులం మేము. ఇక మాకు జీవించడానికి ఎలాంటి హక్కు లేదు. అవును యువరాజా, ఇక మీదట మేము లజ్జావిహీనంగా జీవించలేము. లజ్జావిహీనంగా. కృష్ణ